రండి. ఆదికాండము 24వ అధ్యాయము 62వ వచనము. రెండవది ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము. మూడవది ఆదికాండము 24, 25వ వచనాలు 26వ అధ్యాయంలో. Genesis chapter 24 verse 63 and 25, 21 and Genesis 26, 23 and 25. మూడు ప్రాముఖ్యమైన భాగాలు. రండి. ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం అందరూ చదువుతాం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో జ్ఞానంతో బయలుదేరి పనిలోకి వచ్చినప్పుడు ఒంటి రోజు వచ్చి నేను. అదేవిధంగా 25వ అధ్యాయము 21వ వచనం. ఇస్సాకు భార్య కొట్టాడు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. ఆదికాండం 26వ అధ్యాయము 23, 24, 25 కలిసి ఉన్నాయి, చదువుదాం. 26, 23, 24, 25. అక్కడ నుండి అతను బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదను. అక్కడ ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి గుడారము వేసాను. ఇస్సాకు చేసిన ప్రార్థనలు. గత దినాలు మనం అబ్రహాం యొక్క ప్రార్థనలు కొనసాగిస్తూ వచ్చాం. 5 ప్రార్థనలు. ఇస్సాకు చేసిన 3 ప్రార్థనలు జ్ఞాపకం చేస్తాం. ఇస్సాకు యొక్క పరంపర ఒక ప్రాముఖ్యమైన 5 అధ్యాయాల్లో మన ఆదికాండంలో చూస్తాం. The life of exact history of Isaac starts from the chapter 22. 22, 23, 24, 25, 26 అధ్యాయాలు. 5 అధ్యాయాల్లో ఇస్సాకు గురించి చాలా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ రాశాడు. మొదటి అధ్యాయం అనగా 22వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క ప్రాముఖ్యత చూస్తాం. అక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఇస్సాకు యొక్క బలి అర్పణ. ఇస్సాకు యొక్క బలి అర్పణ. 22వ అధ్యాయము ఏమి మనం జ్ఞాపకం చేస్తుందంటే ద బర్త్ ఆఫరింగ్ ఆఫ్ ఐజాక్. బి అనే అక్షరంతో చెప్తాను. బర్త్, BURNT, బర్త్ ఆఫరింగ్, బలి అర్పణ. ఇస్సాకు యొక్క బలి అర్పణ. తర్వాత 23వ అధ్యాయంలో తన తల్లి అయినటువంటి శారా, అబ్రహాము భార్య అయిన సారా అనగా ఇస్సాకు తల్లి చనిపోతుంది. 23వ అధ్యాయము 6వ వచనం. నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు, మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని వృత్తి పొందిన నీ భార్యను పాల్గొంటున్నావు. బరియల్ ఆఫ్ ఐజాక్ మదర్. మొదటిది బర్త్ ఆఫరింగ్ ఆఫ్ ఐజాక్. రెండవది ఇస్సాకు యొక్క తల్లి మరణం. 23వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క తల్లి మరణం కనబడుతుంది. 24వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ తల్లి యొక్క మరణ వేదన, ఆ మరణమును బట్టి చాలా దుఃఖక్రాంతుడైపోయినాడు. ఎవరు? ఇస్సాకు. ఆ కారణం చేత దేవుడు ఒక అద్భుతమైనటువంటి సమకూర్పుని, సదుపాయాన్ని ఇస్సాకు చేస్తూ వచ్చాడు. అది 24వ అధ్యాయము 67లో మనకు కనబడుతుంది. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారానికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించినప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై. మూడవది దేని కొరకు అంటే
ద బ్రైడ్ ఆఫ్ ఐజాక్. బ్రైడ్ అంటే ఇస్సాకు యొక్క భార్య కొరకు, లేకపోతే వధువు కొరకు. 25వ అధ్యాయం 24వ అధ్యాయం మొత్తం ఇస్సాకు మరియు రిబ్కా యొక్క పరిణయం జ్ఞాపకం చేస్తాడు, వివాహం జ్ఞాపకం చేయబడుతుంది. మొదటిది ద బర్nt ఆఫరింగ్ ఐజాక్, ఇస్సాకు యొక్క బలి అర్పణ. 23వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క తల్లి మరణము. 24వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క పెండ్లి, ఇట్లా కూడా చెప్పవచ్చు, ఇస్సాకు యొక్క పెండ్లి. రైట్. 26వ అధ్యాయంలో ఏం కనబడుతుంది? 26వ అధ్యాయంలో క్షమించండి 25వ అధ్యాయంలో మనం చూసాం 21వ వచనం. ఇస్సాకు భార్య కొట్టాడు కనుక అతడు ఆ విషయమే ఏడుకొనెను. ద బ్యారన్నెస్ ఆఫ్ ఐజాక్, ద బ్యారన్నెస్, BARRENNESS, 2 R'లు 2 N'లు 2 S'లు వస్తాయి. ఒకే ఒక పదం, చాలా అద్భుతమైన పదం ఇది. బ్యారన్నెస్ అంటే ఇస్సాకు యొక్క భార్య యొక్క గొడ్రాలితనం. ఇస్సాకు భార్య ఎవరు? రిబ్కా యొక్క గొడ్డితనం జ్ఞాపకం చేయబడుతుంది. 26వ అధ్యాయం వచ్చేటప్పటికి ఇస్సాకు యొక్క బ్లెస్సింగ్స్, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఐజాక్. చూడండి అందులో అక్కడ 24 రాత్రి యెహోవా అతనికి 26 అధ్యాయం 24 వచ్చింది. నేను నీ తండ్రి అబ్రహాము దేవుడు, నేను నీ తోడైన కనుక భయపడదు, నా దాసుని అబ్రహాము బట్టి నిన్ను ఆశీర్వదించి. సో ఇలా పరిశుద్ధాత్మలో ఒక ప్రాముఖ్యమైన 5 అధ్యాయాలు, 7 అధ్యాయాలు ఉంటాయి ఇస్సాకుకి. అయితే అందులో ప్రాముఖ్యమైన 5 అధ్యాయాలు, అందులో 3 ప్రాముఖ్యమైన ప్రార్థనలు. 5. మొదటిది బలి అర్పణ, రెండవది తల్లి మరణము, మూడవది ఇస్సాకు పెండ్లి, 4 ఇస్సాకు యొక్క భార్య గుడ్డితనము, 5 యొక్క ఆశీర్వాదం. దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. బర్nt ఆఫరింగ్, బరియల్, బ్రైడ్, ఫోర్త్ వన్ బ్యారన్నెస్, గొడ్డుతనము, 5వది బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం. రైట్. ఇప్పుడు ఇస్సాకు యొక్క ప్రార్థన యొక్క పరంపర ఎక్కడి నుంచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంటే, అది వరకు ఇస్సాకు ప్రార్థన చేసినట్టు దాఖలాలు లేవు. 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొదట రెడీ 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి పరిగెత్తి చూచినప్పుడు, బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు. ఈ యొక్క వచనాన్ని ఒక 3 ప్రాముఖ్యమైన భాగాలుగా వర్గీకరిస్తాం. మొదటిది చూడండి, సాయంకాలమున ఏం చేశాడు? సాయంకాలం వెళ్ళి పొలంలో ఏంటి చేస్తాడు? కాయలు కోస్తున్నాడు, ధ్యానించాడు. ఇట్స్ అ ప్రేయర్ టైం. అంటే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇస్సాకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? ఇట్ స్పీక్స్ అబౌట్ ప్రేయర్ పీరియడ్. ప్రేయర్ పీరియడ్ అంటే ప్రార్థనా సమయం. అది ఎప్పుడు? సాయంకాలం. రెండో భాగం, ఇస్సాకు ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు ధ్యానించడానికి? పొలంలోకి వెళ్ళాడు. ఇట్స్ అ ప్రేయర్ ప్లేస్. రెండవది ప్రేయర్ ప్లేస్. మొదటిది ప్రేయర్ పీరియడ్, రెండవది ప్రేయర్ ప్లేస్. మూడవది ధ్యానింప బయలు వెళ్ళాడు. ధ్యానించడం అంటే ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేని కొరకు ప్రార్థన చేశాడు? దుఃఖ నివారణ పొందడానికి. దుఃఖ నివారణ ఎలా పొందాడు? రిబ్కాను బట్టి. అవునా కదా? అంటే ఆ రిబ్కాను చూడగానే ఏం చేశాడు ఇస్సాకు? చూస్తూ అలా ఉండిపోయాడా? ఏం చేశాడు? 67వ వచనంలో చదివారు కదా, అతనికి భార్య అయిన అతడు ఆమెను ప్రేమించాడు. ప్రార్థన చేయడానికి చేస్తే దేవుడు ప్రొవిజన్ చూపించాడు. అంటే ఒక సమకూర్చాడు. ఏం సమకూర్చాడంటే 3 సమకూర్చాడు. మొదటిది భార్య, పర్సన్, ప్రేయర్ పర్సన్ అన్నారు. ప్రార్థన చేస్తే దేవుడు ఏ విషయంలో అబ్రహాము దుఃఖంతో ఉన్నాడో దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చాడు. అంటే ప్రేయర్ పర్సన్. రెండవది ఆ ప్రార్థన ఆమెను చూడగానే ఇస్సాకు ఏం పుట్టింది? ప్రేమ పుట్టింది. ప్లెజర్, ప్రేయర్ ప్లెజర్, సంతోషం, ఆనందం వచ్చింది. ప్రేమించడం మొదలుపెట్టాడు.
మూడోది ఏం పోయింది? దుఃఖ నివారణ పోయింది. నివారణ అంటే పోవడం, పెయిన్ పోయింది. పర్సన్ ప్లెజర్, ప్రెషర్ కాదు ప్లెజర్. భార్య కొంతమందికి ఉంటే ప్రెషర్ ఉంటుంది, మంచి భార్య ఉంటే ప్లెజర్ ఉంటుంది. ఏ సాల్మన్, నువ్వు ప్రెషర్లో ఉన్నావా ప్లెజర్లో ఉన్నావా? రైట్. మొదటిది ప్రేయర్ పీరియడ్, ప్రార్థనా సమయం. రెండోది ప్రేయర్ ప్లేస్, ప్రార్థనా స్థలం. ప్రేయర్ ప్రొవిజన్, దేవుని యొక్క సమకూర్పు లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం చూడడానికి ప్రయత్నం చేస్తాం. రైట్. ప్రేయర్ టైం ఆర్ ప్రేయర్ పీరియడ్. భక్తులు దేవుని యొక్క గ్రంథంలో భక్తులకి కొన్ని ప్రాముఖ్యమైన స్థలాలు ఎంచుకుంటూ వచ్చారు. ఇస్సాకు ప్రార్థన చేయడానికి ఎంచుకున్న స్థలం ఏంటి? ఇక్కడ పొలము. అది జ్ఞాపకం చేసుకున్నాం. రెండు, యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రార్థనా స్థలం ఏంటి? రండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. రైట్. అండర్లైన్ అరణ్య ప్రదేశం. అరణ్య ప్రదేశం, అరణ్య ప్రదేశం. అపోస్తలుడైన పౌలు ఎంచుకున్నటువంటి లేక తను గమనించినటువంటి ప్రార్థనా స్థలం. రండి, అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం. అపోస్తలుల కార్యము 16:13. విశ్రాంతి దినమున కవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడు. రైట్. ప్రార్థనా స్థలం ఇక్కడ ఏంటి? నదీ తీరం. రైట్. మొదటిది పొలము ఇస్సాకుకి, యేసుక్రీస్తు ప్రభువారికి అరణ్య ప్రదేశము. 3 నదీ తీరము. ఏం చూస్తున్నాం? ఇది ప్రార్థనా స్థలాలు చూస్తున్నాం. రైట్. అంతకంటే ముందు ప్రార్థన సమయం చూడాల్సింది, మనం దాటిపోయాం. రైట్. 3 కీర్తన గ్రంథము 27:4. కీర్తన గ్రంథము 27:4. దావీదుకి ప్రార్థన స్థలం ఎక్కడ చూడండి. యెహోవా యందు కొరను అడిగితిని, వెలుగుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును. చాలు. ఎక్కడ? ఆయన స్థలము దేవుని యొక్క ఆలయము. దేవుని యొక్క ఆలయం. ఎన్ని చూసినాం? 4. ఇస్సాకు అరణ్యము, పొలము, యేసుక్రీస్తు ప్రభువారు అరణ్య ప్రదేశము, అపోస్తలుల పౌలు నదీ తీరము, దావీదు దేవుని యొక్క మందిరం. ఇంకొకటి చూద్దాం. 2వ రాజుల గ్రంథము 4:10. 2వ రాజుల గ్రంథము 4:10. అందులో అతడు బస చేయ. ఎవరి కొరకు? అది ఎలీషా కొరకు, భక్తి గల దైవజనుడు కొరకు. అతనికి గోడ మీద ఒక చిన్న గది. ప్రార్థనా స్థలం ఏంటి? చిన్న గది, ఒక చిన్న గది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ ఇస్సాకు పొలం అయితే, యేసుక్రీస్తు అరణ్య ప్రదేశం అయితే, అపోస్తలుల పౌలు నదీ తీరం అయితే, దావీదు దేవుని ఆలయం అయితే, ఎలీషాకి ఒక చిన్న గది అయితే, మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థన స్థలం ఉందా? దేవుడు నేను నన్ను అడుగుతున్న ఒక ప్రశ్న. ఈ సోదరి సోదరా, మనకంటూ ఏదైనా ప్రార్థన స్థలం ఉందా ఇంట్లో? ప్రార్థన స్థలం అంటే వీళ్ళంటూ పాత నిబంధన ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేకమైన స్థలాలు ఉపయోగించారు. మనం ఎక్కడ చేయాలి?
వెరీ గుడ్, చాలా అద్భుతం. ఎవరు నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి మాట్లాడుదురు, చర్చించుకుందరు, ముచ్చటించుకుందరు, అక్కడ ఉంటాడా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామము నిమిత్తం ఎవరైతే ఎక్కడైతే కూడుకుంటారో అదే ప్రార్థన వస్తారు. ఉద్దేశము మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదు. ఉద్దేశం మంచిది కానప్పుడు నువ్వు గదిలోకి వెళ్తేటి, అరణ్యంలోకి వెళ్తేటి, పొలంలోకి వెళ్తేటి, నది తీరానికి వెళ్తేటి, ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. కాబట్టి మొట్టమొదటిగా యెహోవాను బట్టి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే నామమున ప్రార్థన చేస్తారో వాళ్ళు చెప్పాడు. రైట్, ఇది ప్రార్థన స్థలం, ప్రార్థనా సమయం. ప్రార్థనా సమయం, మన ప్రార్థనా సమయము మన ఇస్సాకు గారు ఎక్కడ ఏది ఎంచుకున్నారు? ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సాయంకాలమున ఆయన పొలములో ధ్యానింపబైన వెళ్ళినాడు. చాలా అద్భుతమైన మాట. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలా? మనం ఎప్పుడు చేయాలా? ఇంకా ఎప్పుడైనా చేయచ్చు. యేసుప్రభు వచ్చిన తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ఉదయం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, సాయంత్రం చేయాలా? చూడండి, కీర్తన గ్రంథం 57:17. కీర్తన గ్రంథము 57. ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం. దావీదు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ధ్యానించుచు మొర్ర పెట్టుకుందును. మొత్తం 3 కాలాలు చెప్పాడు సల్మాన్. ఏ కాలాలు చెప్పాడు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అలాగని రాసిందా? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. సాయంకాలం, ఉదయము, ఎందుకు అలా మొదలు పెట్టారు? కాబట్టి మనం కూడా సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నం కూడా మనం కూడా ప్రార్థన చేయాలి. సోలమన్ ఎప్పుడు ప్రార్థన చేస్తాం మనం? సాయంకాలం స్నాక్స్ ఆర్ భోజనం దగ్గర, ఉదయం టిఫిన్ దగ్గర, మధ్యాహ్నం భోజనం దగ్గర. అట్లా చేయమని చెప్పాడా? కాదు. మనం కూడా దేవుడిని ప్రార్థన చేసినప్పుడు ఎందుకు అట్లా వాళ్ళు నిర్ణయించుకున్నారు అంటే, నిర్ణయించుకుని ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు అంటే ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. వాళ్ళు ఎందుకు అట్లా నిర్ణయించుకున్నారంటే, ఒక నిర్దిష్టమైనటువంటి పరిస్థితి, సమయం లేకపోతే, మనం అనుకోకపోతే మనం ఏది చేయలేం, అందుకు చేసుకున్నారు. ఉదాహరణ మనం అనుకుంటాం ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు అని చెప్పించేది మంచిదే, కానీ మనం ఇట్లా చేయగలుగుతామా? చేయలేం. కానీ ఒక నిర్దిష్టం, ఇప్పుడు ఉదాహరణకి ఈ డేస్లో మనం కూడుకుంటున్నాము అని అంటే, నేను అంటాను ఆచారం కాదు, కానీ దాని ద్వారా మనం అభివృద్ధి పొందాలి. మన ఆత్మీయ జీవితం పురికొల్పబడాలి, ప్రోత్సహించబడాలి. దాని కొరకు మనం నిర్ణయించుకుంటే ఖచ్చితంగా చేయగలగాలి. అది ప్రతిష్ఠించుకుంటూ మనం చేయగలుగుతాం. మనం ఎప్పుడైనా చేయొచ్చు అంటే చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలి. డ్యూటీకి అంటే వెళ్ళాలి, డ్యూటీకి ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక నిర్దిష్ట ఖచ్చితం అది ప్రతిష్ఠించుకోకపోతే మనం చేయలేము. కాబట్టి అలాగే యూదులు ప్రతిష్ఠించుకుంటారు కాబట్టి అట్లా చేయడానికి అవసరం. మనం అంటాం మనకున్నటువంటి ఒత్తిడులు, మనకున్నటువంటి ఆ పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి వ్యవహారాలు మనం చేయలేకపోవచ్చు. కాబట్టి మనం ప్రతిష్ఠించుకుంటే ఏ ప్రతికూలమైన పరిస్థితులు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి టైంలో దేవుడిని ప్రార్థన చేయాలనుకుని ఒక ప్రాముఖ్యమైన విధానంలో మనం కొనసాగుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? దినాలు మనం ప్రతిష్ఠించుకోవాలి, సమయాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఉదాహరణకి ఇంట్లో స్త్రీలు ఉంటారు, వాళ్ళకి టైం ఉండదు. అటు ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి క్యారేజెస్ పెట్టాలి, పిల్లలకి స్కూల్కి పంపించాలి, ఇంట్లో చాలా వ్యవహారాలు ఉంటాయి. ఇవన్నీ చేసుకునేటప్పటికి వాళ్ళ టైం సమకూడదు. వాళ్ళు ఏమనుకోవాలంటే రైట్ 10 గంటలకి అన్నీ ముగించుకొని నేను 10 గంటలకి ఫ్రీ అయిపోయి చక్కగా నేనేం చేయాలి? ఏం చేయాలి? చక్కగా తలంటే స్నానం చేసుకొని, చక్కగా బట్టలు కట్టుకొని, చక్కగా అట్లాంటి పద్ధతులు చేయమాకండి. అంటే ప్రార్థన చేయాలంటే ఇవన్నీ ఉండాలంటే అట్లా కాదు.
దేవుడికి కావాల్సింది నీ హృదయాన్ని ఆయుధపరచుకోవాలి. అలా ఉంటే ఇంకా మంచిదే. అది చాలా మంచిది. దేవుడు కోరబడుతున్నటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రార్థన సమయం. అది నువ్వు లేచి రేయి మొదటి జామున మంచిదే. అపోస్తలుడు పేతురు యోహానులు దేవాలయానికి ఉదయం 3 గంటలకి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వెళ్ళారు. ఓ నిర్దిష్టమైన సమయం లేదు బిడ్డ. నీకు ప్రార్థన ఎప్పుడు చేయాలనుకోండి, నీ హృదయం భారం కలిగి ప్రభా ఈరోజు ప్రార్థన చేయాలి, ఇప్పుడు ప్రార్థన చేయాలి, ఇక్కడ ప్రార్థన చేయాలంటే ఇప్పుడే ప్రార్థన చేయొచ్చు. నో రెస్ట్రిక్షన్స్. కానీ ప్రార్థన చేసినప్పుడు ప్రతిష్ఠించుకొని ప్రార్థన. మొదటిది ప్రార్థన సమయం, రెండవది ప్రార్థన స్థలం. మొదటిది ప్రార్థన సమయము, రెండవది ప్రార్థన స్థలం. అయితే ప్రార్థన స్థలం ఎట్లుండాలంటే 3 విధాలుగా ఉండాలి. మొదటిది ఎట్లుండాలంటే సైలెంట్ ప్లేస్. రెండోది సాలిటరీ ప్లేస్ అయి ఉండాలి. సాలిటరీ ప్లేస్ అంటే ఏకాంతంగా ఉండాలి, అంటే నువ్వు ఒక్కడివే ఉండాలి. ఇది వ్యక్తిగతమైన ప్రార్థన గురించి చెప్తున్నాను, సామూహిక సంఘ కుటుంబ ప్రార్థన గురించి కాదు. నీ వ్యక్తిగత జీవితంలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎంచుకునే స్థలం నిశ్శబ్దంగా ఉండాలి. ఓ పక్క ప్రార్థన చేస్తున్నాడు, బిడ్డలు అక్కడ ఆడుతూ ఉంటారు, అక్కడ ఎవరో వస్తారు బంధువులు, అక్కడ ఎవరితో అట్లప్పుడు దయచేసి ప్రార్థన చేయకండి. ఎందుకంటే తెలుసా, మీ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా నువ్వు ఏం ప్రార్థన చేస్తావో అది నీకు. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రత్యేకమైన స్థలం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అంటే దేవుని మందిరమే. ఎందుకంటే దేవుని మందిరంలో ప్రార్థన చేసేవాడు ఉంటారు, ఏకాంతమైన స్థలం. అన్న ఎందుకు ఇంటి దగ్గర ప్రార్థన చేయలేదు, ఎందుకు మందిరంకి వచ్చింది అని అంటే, ఇది దేవుడు కోరుకునే స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుడు ప్రసన్నత చూసే స్థలం. కాబట్టి ఇది ఏకాంత స్థలం. మొదలు. 2 సాలిటరీ ప్లేస్. సాలిటరీ అంటే ఏకాంతమైన. మొదటిది సైలెంట్ అంటే అర్థమైన నిశ్శబ్దమైన ప్రదేశం. రెండోది ఏకాంతం అంటే నువ్వు ఒక్కడే ఉంటావు, నువ్వు ఒక్కగానే ఉంటావు, దేవుడు నీతో ఉంటాడు. ఇక్కడ ఏమి రణగొన ధ్వనులు ఏమి నీకు వినపడదు. మూడోది స్పెసిఫిక్ ప్లేస్. ఖచ్చితంగా అది నిర్దిష్టమైన ప్రదేశం అంట. ఇక్కడే నేను చేయాలి. దేవుని మందిరము నిర్దిష్టమైన ప్రదేశం. సాలిటరీ ప్లేస్, దేవుని మందిరము సాలిటరీ ప్లేస్. మూడోది నిశ్శబ్దమైన ప్రదేశం, దేవుని మందిరమే. దేవుని మందిరమే. ఇక్కడ ఎటువంటి ఫ్యామిలీ, ఎటువంటి రిలేషన్స్, ఎటువంటి ఆలోచనలు రాకుండా దేవుడు నీతో ఉంటాడు. కాబట్టి ఈ 3 ప్రాముఖ్యం ఉండాలి. మొదటి సైలెంట్, రెండోది సాలిటరీ, మూడోది స్పెసిఫిక్. 3 ప్రాముఖ్యమైన విషయం. రైట్. ప్రేయర్ పీరియడ్, ప్రార్థన సమయం. 2 ప్రార్థన స్థలం, ప్రేయర్ ప్లేస్. మూడోది చూడండి, త్వరగా చూసుకుంటాం. ప్రేయర్, ప్రార్థన. మూడోది ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? పొలంలో ఏం చేస్తూ వచ్చాడు? ధ్యానిస్తూ వచ్చాడు. ప్రేయర్ పర్పస్, దేని కొరకు వచ్చాడు? పొలంలోకి ప్రార్థన చేయడానికి. మందిరానికి మనం ఎందుకు వస్తామంటే ప్రార్థన చేయడానికి, వాక్యం వినడానికి, సావాసం కలిగి ఉండడానికి. అంతకు మించి దేనికి రాకు. చాలా మందిరాలు అట్లా ఉండవు. దేనికి వస్తామో మీకే తెలుసు, నాకే తెలుసు, పైన దేవుడికే తెలుసు. అంటే నేను అనేది కొన్ని మందిరాలు. ప్రేయర్ ప్లేస్, ప్రేయర్ పీరియడ్, ప్రేయర్ పర్పస్. దేని కొరకు వస్తాడో ధ్యానించడం కొరకు రా. ఇంతకీ ఏం ధ్యానించాలి? రండి, ధ్యానిస్తే వచ్చేటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తాం. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లరా, ప్రేయర్ పర్పస్లో ధ్యానించినట్టే చాలామంది ఏమనుకున్నారంటే ప్రార్థనే అనుకున్నారు. క్షమించండి, వాక్యం చదవడమే అనుకున్నారు. కానీ ధ్యానించుట అనే దానికి దావీదు కుమారుడు చక్కటి భాష్యం చెప్పాడు, అర్థం చెప్పాడు. చూడండి, కీర్తనలు 55వ అధ్యాయము 17వ వచనం చదువుతాను. ఇక్కడ ఏమున్నాయి? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. అంటే అర్థం ఏంటి? నువ్వు నీ మొరలో ఏముండాలి?
ఉండాలి. ధ్యానం దేని చేయాలి? ధ్యానం ఏం చేయాలి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దానిని ధ్యానించుట. దేని ధ్యానించుట? ధర్మశాస్త్రమును ధ్యానించుట. ఇక్కడ దావీదు మహారాజు ఏం చెప్పాడు? దావీదు మహారాజు ధ్యానించుచు మొర్ర అంటే ప్రార్థన, ధ్యానించుటంటే ధర్మశాస్త్రం. అంటే ధ్యానంలో రెండు ఉండాలి. ఏంటి? వాక్యం ఉండాలి, అది ధ్యానించుట అంటే అర్థం. మెడిటేషన్ అంటే మెడిటేషన్ కాదు, ఏది యోగా ధ్యానాలు అనుకోలేదు, అది కాదు. ధ్యానించుట, దేవుణ్ణి ధ్యానించుట చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, మంచిదే పిల్లరా. ధ్యానించినప్పుడు ఏం ధ్యానించాలి? వాక్యంలో ఒక 7 సంగతులు చెప్తాను, వచనాలు చెప్తాను, రాసుకోనండి, చదవండి. రండి, ఏం ధ్యానించాలి? మొదలు ఇందాక మంచి ధర్మశాస్త్రములు లేదా వాక్యములు ధ్యానించాలి, స్క్రిప్చర్స్. రండి, కీర్తన గ్రంథము 119వ అధ్యాయంలో నేను చూపిస్తాను. 119:15 త్వరగా. నీ ఆజ్ఞలు నేను, మొదటిది ఆజ్ఞలు, అండర్లైన్. 2 119:23 రెండు కట్టడలు 3 119:27 3 ఆశ్చర్య కార్యములు 4 178 అనుకుంటా, చూడండి. 4 ఉపదేశము ధ్యానించుట. 5 119:97 దాన్ని ధ్యానించుట అంటే ధర్మశాస్త్రం ధ్యానించుట. తర్వాత 119:99 శాసనములు ధ్యానించుట. 119, 148 ఏంటట? రాత్రి జాములు కాక మునిపే. దేని కొరకు? ఎన్ని ధ్యానించినాడు దావీదు? ఎవరు రాశారో తెలియదు. 119వ కీర్తన ఎవరు రాసి ఉంటారు? రేపు అసైన్మెంట్. 119వ కీర్తన ఎవరు రాశారు? సరే, 119 కీర్తనలో 7 వచనాలు చెప్పిన. మొదటిది ఏం ధ్యానించాలి? ఆజ్ఞలు. తర్వాత కట్టడలు 3, ఆశ్చర్య కార్యాలు 4, ఉపదేశములు 5, వాక్యము 5 చెప్పినాను. మరొకసారి ఏంటని చూడండి. ఆజ్ఞలు, కట్టడలు, ఆశ్చర్య కార్యాలు, ఉపదేశములు, ధర్మశాస్త్రము, శాసనము, వాక్యము. ఎట్లా కూడా చెప్పవచ్చు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. ఏం ధ్యానించాలి? దేవుని క్రియలను. అంటే ఏం ధ్యానించాలి? ఇప్పుడు దేవుని క్రియలు ధ్యానించాలి. 145:5 వచనం. ఏ క్రియలు? ఆయన క్రియలు. 145:5. రైట్. ధర్మశాస్త్రములోని మనము ధ్యానించాల్సినవన్నీ కూడా 119 కీర్తనలు అన్నీ దేవుడు పొందుపరిచినాడు. మొదటిది దేవుని యొక్క ధర్మశాస్త్రం.
ఇప్పుడు ధర్మశాస్త్రం ధ్యానించడం వల్ల మనకు ఒరిగేది ఏంటి? ఒక 3 సంగతులు ఆశీర్వాదాలు చెప్తాను. రండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. త్వరగా, సమయం అయిపోతుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. అదే, ఎవరైతే వాక్యమును ధ్యానిస్తారో, ఎవరైతే వాక్యమును చదువుతారో, ఎప్పుడు చదవాలి? ఎంతసేపు చదవాలి? దివారాత్రములు అంటే ప్రతిరోజు చదవాలి, ప్రతి క్షణము చదవాలి, సమయం దొరికితే చదవాలి, కల్పించుకొని చదవాలి. సమయం లేదన్నా డోంట్ బీ బిజీ విత్ ద వరల్డ్లీ థింగ్స్. స్పెండ్ చేయండి బిడ్డలతో, భార్యతో, భర్తతో, స్నేహితులతో. కానీ నీకంటూ ప్రత్యేకమైన సమయం ఉండదు. దేని కొరకు? వాక్యము ధ్యానించడం కొరకు. మొట్టమొదటి వాక్యమును ధ్యానిస్తే నీ మార్గమును చక్కపరుచుకుంటావు, చక్కగా ప్రవర్తిస్తావు, చక్కగా వర్ధిల్లుతావు. చూసారు, వాక్యం చదవడం వల్ల ఎంత ఉందో, దేవుడు ఎంత మంచి ప్రొవిజన్, ఎంత మంచి సమకూర్పు దేవుడు నీకు నాకు ఇచ్చినాడో. రండి, మొదటిది వర్ధిల్లుట. రెండవది కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, 1-2 వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ఏమవుతాడు? ధ్యానిస్తే ధన్యుడు అవుతాడు, అంటే బ్లెస్డ్ పర్సన్. అయితే విచిత్రం ఏంటో తెలిసిన బిడ్డలారా, చిన్న కండిషన్స్ ఉందండి చదవడానికి. ఆనందించుచు ఉసురోమనిగా చదవకూడదు. ఏంట్రా బాబు, అన్నీ ఇచ్చారు, 3-4 అధ్యాయులు ఇచ్చేస్తాడు, చదవమని అసైన్మెంట్ ఇచ్చేస్తాడు, అలా చదవకూడదు. దేవుడిని ప్రేమిస్తే, దేవుడు ప్రేమించడం అంటే దేవుడు వాక్యం ప్రేమించడం, ఎందుకంటే వాక్యమే దేవుడు కావాలి. అయితే ఇలా నువ్వు ఆనందించాలంటే నువ్వు చేయాల్సినవి కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున మొదటి. 2, నిలవకూడదు. 3, అదేంటి, వాక్యం చదవాలంటే ముందు ఆ 3 మనలో రాకుండా పోవడం. మొదటిది, దుష్టులు వాళ్ళ ఆలోచన చొప్పున వాళ్ళు చెప్పింది. ఎందుకు? నీ దగ్గర వాక్యం ఉంది, ఎలా నడిపించడం దేవుని వాక్యాన్ని తెలుసు. 2, పాపుల మార్గమున. అసలు నీ మార్గం ఏంటి? మార్గము దేవుని వాక్యంలో ఉంది. ఆ మార్గం అందుకే కదా నీ మార్గమును చక్కపరుచుకొని నువ్వు ప్రవర్తిస్తావన్నా. 3వది, అసలు కేలీ చేసిన వాళ్ళు, అపహాసం చేసిన వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోకూడదు. అసలు నీ ప్లేస్ కాదు అది. అలా ఎవరైతే చేస్తారో వాళ్ళు ఆనందించగలరు. ఎట్లా ఆనందించాలన్న దేవుని అంటే ఈ 3 లేకపోతే అది ఉంటుంది. ఈ 3 ఉన్నదనుకో, నీకు దుష్టులు స్నేహితులే, అపహాసులు స్నేహితులే, పాపులు స్నేహితులే అంటే ఇంక నీ దేవుళ్ళ ఆనందం ఎప్పుడు ఇస్తావు? అపహాసం చేసినాడు దుష్టుడు, దుష్టులకు స్నేహితుడు దుష్టుడు, పాపులకు స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ పాపులు మారు మనసు పొందిన పాపు. ఎవరైతే ఈ 3 కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తాడో వాడే దేవుని ఆనందించగలడు. అట్లా ఆనందించిన వాడు, అలా ఆనందించి ధ్యానం చేసిన వాడు మాత్రమే ధన్యుడు. మొదటిది వర్ధిల్లుట, రెండోది ధన్యత, మూడవది కీర్తనలు 63:4 అనుకుంటా. చూడండి, కీర్తనలు 63:4. కీర్తనలు 63:4. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములను నిన్ను ధ్యానించినప్పుడు ప్రభువు మెదడు నాకు దొరికినట్లు. ఎప్పుడట? రాత్రి జాములందు. నేను ఎక్కడున్నప్పుడు? పడుకున్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు కూడా ఏ దేవుడిని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకున్నాడు, ధ్యానం చేస్తున్నాడు. ఏం దొరికిందో తెలుసా? నేను చెప్పన, మనిషికి తృప్తి ఎప్పుడు తెలుసా? మంచి నిద్ర పట్టినప్పుడు. తెలిసిన మీకు, ప్రపంచంలో దేవుడు మనుషులకి ఇచ్చే ఒక అద్భుతమైన వరం ఏంటంటే
నిద్ర. ఆ నిద్రను కూడా నువ్వు తీసుకొచ్చేస్తున్నావు అన్నాను. ఆ నిద్రను కూడా మాకు కలగనివ్వట్లేదన్నా. 4 గంటలకు లేపి వెళ్తున్నావు, కోటాలు అంటావు, ప్రార్థనలు అంటావు, ఏటనేది ఇక్కడికి వచ్చి ఇలా ఇష్టం కదా. దావీదు అంటాడు, దేవా నేను మంచం మీద ఉన్నాను, పడుకోవడంలో విశ్రాంతి తీసుకుని నాకు తృప్తి కాదు. రాత్రి జాములందు నీ గురించి నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ ఆశ్చర్యకాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీవు నా జీవితంలో చేసిన అనేకమైన అద్భుతాలు నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టు తృప్తి పొందుతాను. 3వది తృప్తి, సాటిస్ఫికేషన్. నిజంగా ఎంత అద్భుతం కదా. మొదటిది వర్తిల్లుట, 2వది ధన్యత, 3వది తృప్తి, సంతృప్తి. దేవుని వాక్యంలో ఇటువంటి తృప్తి మనకు కావాలంటే, ఎంతమంది ధన్యులం అవ్వాలంటే, ఇలా వర్తిల్లు అభివృద్ధి చెందాలంటే దేవుని వాక్యం చదవాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యం మనం ఎంతసేపు చదువుతున్నాం? అసలు వాక్యానికి ఏమైనా సమయం ఉందా? దేవుని వాక్యానికి ఏమైనా టైం ఉందా? దేవుడు నీతో నాతో మాట్లాడా, నాతో నువ్వు ఎంతసేపు గడుపుతావు? మనం సభాసం గడుపుతాం, మందిరానికి వస్తాం, మాటలు పాడుతాం, ఆనందం చేస్తాం, ఇంత చేస్తాం. కానీ నీ వ్యక్తిగత జ్ఞానం ఎంతసేపు? వాక్యం ఎంతసేపు చదువుతున్నావు? నువ్వు ఎన్ని అధ్యాయాలు చదవగలుగుతున్నావు? నేను అంటాను, ఎంతసేపు చదవడము అనేది ప్రాముఖ్యంగా పక్కన పెడితే, అసలు వాక్యం చదివినప్పుడు నీ హృదయంలో ఎంత ఉంది వాక్యం? అందుకంటాడు, దేవా నీ వాక్యము నా యందు ఉంచుకున్నాను, అందుబట్టి నేను పాపము. చూడండి 119వ కీర్తన, అందులో ఉంటుంది చూడండి, ఒక అద్భుతమైన మాట. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం అనుకుంటా, 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్టు నా హృదయములో నీ వాక్యమును. చాలా మంది దేవుని యొక్క వాక్యం ఎక్కడ ఉండగా ఫ్రిడ్జ్ల మీద, సెల్ఫ్ల మీద, కబోర్డుల మీద ఇట్లా పెట్టుకొని ఉంచుతారు. బైబిల్ చాలా నీట్గా ఉంటుంది, ఇట్లా ఉండదు బైబిల్. నువ్వు చదువుతున్నావు లేదా నీ బైబిల్ బట్టి నీ ఆత్మీయ స్థాయి ఏంటో, స్థితి ఏంటో తెప్పివచ్చు. నీట్గా ఉంటుంది, చాలా నీట్గా. ఒకసారి అడిగాను, తమ్ముడా ఏంటి బైబిల్ అంతా నేను కొత్త కొనుక్కున్నావు అని అంటే, లేదన్నా దిస్ ఈస్ గిఫ్టెడ్ ఫ్రమ్ మై వైఫ్ ఆన్ మై మ్యారేజ్ డే అన్నాడు. మ్యారేజ్ డే ఎప్పుడైంది? మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టేశారు. మ్యారేజ్ డే అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా ఆ బైబిల్ ఎంత చక్కగా కొత్తగా ఉంది. ఎంత కూడా ఎట్లా ఉందంటే, అన్న మరి టైం దొరకట్లేదన్నా చదవటం. ఎంత బాధాకర విషయం. దేవుడు మనకి వాక్యం ఇచ్చాడు. వీళ్ళరా 1600 సంవత్సరాలు పట్టిందండి ఒక వాక్యం ఈ బైబిల్ తయారు చేయడం. తెలుసా ఎంతమంది రాశారు తెలుసా? 40 మంది రాశారు. దేవుని వాక్యాన్ని 40 మంది 1600 సంవత్సరాలు దీని కొరకు ఎంత కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. అలాంటిది వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు మనం చదవకపోతే, మనం ధ్యానించకపోతే మన జీవితం ఎలా వర్తిల్లుతుంది? మనం ఎట్లా ధన్యులు కాగలం? మన జీవితంలో సంతృప్తి ఎట్టొచ్చుంది? నేను అంటాను, వాక్యములో ఉన్నటువంటి సంతృప్తి, ఆనందం ఎక్కడ ఉండదండి. ఎన్నో చుంటే క్రొవ్వి మెదడు దొరికినట్లు, క్రొవ్విన మెదడు దొరికితే ఎట్టుంటుంది? ఎంతో ఆనందం ఉంటుంది. అట్లా దేవుని వాక్యము ఆయుధులు, కట్టలు, న్యాయులు, శాస్త్ర, ధర్మశాస్త్రం, వాక్యము ధ్యానించాలి. చదవడం కాదు. ధ్యానించడం అంటే ఏంటి? చదవడం కాదని చెప్పిన, ధ్యానించడం. నెమ్మర వేస్తాడు. ఆవు నెమ్మర వేస్తుంది, గడ్డి తీసుకొని తప్పకమని మింగిదు ఏమవుతుంది? నెమ్మర వేసి అది చక్కగా నెమ్మర వేస్తే ఏమవుతుంది? చక్కగా జీర్ణమవుతుంది. జీర్ణమై ఏమవుతుంది? అది ఆరోగ్యం బలం ఇస్తుంది, సంతృప్తి ఇస్తుంది, వర్ధిల్లుతాం. దేవుని వాక్యం కొరకు సమయం కేటాయించండి. దాని ద్వారా మీ జీవితంలో సంతృప్తి, వర్ధిల్లుట పొందుకోవడానికి ప్రయత్నించండి. రైట్. 119 దీనిలో చూసినాం. ఏం చూసినాం? ధ్యానించుట అంటే వాక్యం ధ్యానం. మరి ప్రార్థన, రెండవది ప్రార్థన చేయగలిగి మనం కోరుకోవాలి. ప్రార్థన నేను చాలా విషయాలు గత దినాల్లో చెప్పాను. ఇలా కన్నీరు ప్రార్థన చేయాలి, నెలకొకటి ప్రార్థన చేయాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి, ఇలాంటి విషయాలు చాలా చెప్పాను. ప్రార్థన ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనే విషయాల్లో చాలా మందికి ఉంది.
యేసుక్రీస్తు ప్రభువారిని మీరు వేషధారుల వలె కాకుండా నిమిత్తము మేము ప్రార్థన చేసినప్పుడు మీరు మీ ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకొని, ఇది దేని కొరకంటే వ్యక్తిగతమైన ప్రార్థన కొరకు. రండి, ఒక 3 ప్రార్థనలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేయర్, హౌ టు ప్రేయర్, రైట్? చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17:21 వచ్చాయి. మొదటి రాజుల గ్రంథం 17:21 వచ్చాయి. రైట్, అది మొదటి రాజుల గ్రంథము 17:21 వచ్చాయి. ఎక్కడ ప్రార్థన చేశాడు? ఎక్కడ ప్రార్థన చేశాడు? 19వ వచనం. గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి ఎక్కడికి వెళ్ళాడు? సో ప్రే ప్రైవేట్లీ. ప్రే ప్రైవేట్లీ అంటే ఏకాంతంగా చేసే ప్రార్థన ఉంది. అర్థమైంది చెప్పిన మాట? ప్రేయర్ అంటే అర్థమైంది. ప్రైవేట్లీ అంటే సీక్రెట్లీ అని అర్థం. ఇక్కడ సీక్రెట్ ప్రయత్నం చేశాడు, అందరికి కనబడినట్టు ప్రార్థన చేశాడు. ఏకాంతంగా చేసే ప్రార్థనలు ఉన్నాయి. దేని కొరకంటే ఇక్కడ ఒక బిడ్డ చనిపోయాడు. మీకు చెప్పనా, బైబిల్ మొత్తంలో మొట్టమొదట పునర్జన్మ పొందినటువంటి సందర్భం ఇదే. పునరుద్ధానం అనుకున్నారా? పునరుద్ధానం వేరు, పునర్జన్మ ఏంటి? పునరుద్ధానానికి పునర్జన్మకి పునరుద్ధానానికి పునర్జన్మకి వేరు. పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి బతికి వ్యక్తి చచ్చిపోవడం. చచ్చిపోయిన అందరూ కూడా ఏం చేస్తారు? సమాధిగా చేస్తారు. నాయని కుమార్తె ఏం చేయండి? యాయిని కుమార్తె ఏమయ్యాడు? తీసుకెళ్ళారా లేదా? చనిపోలేదా? చనిపోయిన తర్వాత సమాధి చేతి ఏంటి? అక్కడ వండిసేస్తే ఏంటండి? ఇంకా ప్రాణం లేనప్పుడు పునర్జన్మకి పునరుద్ధానానికి డిఫరెన్స్ చెప్తాం. చాలా జాగ్రత్త ఆలోచించాం. మనం పునర్జన్మ స్నానము ద్వారా అనుంది, రైటేనా? అంటే పునర్జన్మ అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి రావడం. కానీ తర్వాత చనిపోయాడు. లాజరు చనిపోయాడు, సమాధి నుంచి దేవుడు పిలిచాడు. చనిపోయిన వ్యక్తి లేచాడా? రాదు. తర్వాత చచ్చిపోతాడా? కాదు. ఇది పునర్జన్మ. పునరుద్ధానం అంటే అర్థం ఏంటంటే ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి నిన్ను పైకి కాదు, ఎక్కడికి? దేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మరణము లేదు ఇంకా. ఇది పునరుద్ధానం అంటే. పైకి తీసుకెళ్ళిపోవడం. పైకి తీసుకెళ్ళిపోవడం అంటేనే చనిపోవడం. రైట్, ఇవన్నీ తెలుసుకోవాలి పెట్టారు. దేవుని వాక్యం ఎంత మీకన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం పరిపూర్ణంగా నేర్చుకోవాలి. పునర్జన్మ, ఒకరా చనిపోతావు, తిరిగి లేపబడతావు, కానీ తిరిగి మళ్ళీ చనిపోతావు. అది ఈ బిడ్డని ఏలియా లేపాడు. చనిపోయిన వ్యక్తి ఇచ్చాడా తన కుమార్తెకి? ఇచ్చాడే లేదా? తన చనిపోతాడా లేదా? చిన్నప్పుడు పెద్దడైనా చనిపోతాడు, ముసలైనప్పుడు చనిపోతాడు. ఇది పునర్జన్మ. పునరుద్ధానం అంటే ఒకసారి చనిపోతుంది, తిరిగి చనిపోవడం. ఇది పునరుద్ధానం. మొదటిది ప్రేయర్ సీక్రెట్లీ ఆర్ ప్రైవేట్లీ. రెండవది మొదటి రాజుల గ్రంథం 18:36. మొదటి రాజుల గ్రంథం యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము.
అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవా దేవుడు యెహోవా దేవుడు అని కేకలు. ప్రైవేట్ ప్రేయర్ ఉంది, పబ్లిక్ ప్రేయర్ ఉంది. అదేటన్నా చాలా మంది ఎక్కడ అనుకుంటారంటే ఈ అన్న అందరూ ప్రార్థన చేస్తారు. మరి ఇక్కడ చేసింది ఏంటి? ఏరియా ప్రేయర్ ప్రైవేట్లీ, ప్రేయర్ పబ్లికలీ. దేవుని కొరకు, దేవుని విషయం రోషం కలిగి ప్రార్థన చేయటం. ఇక్కడ దేని కొరకు? అక్కడ ప్రార్థన చేస్తే సీక్రెట్గా ప్రైవేట్గా ప్రార్థన చేస్తే చనిపోయిన వ్యక్తి బ్రతికాడు. ఇక్కడ జనులందరూ ముందు సవాలు విసిరాడు. ఏమైందంటే అగ్ని ఆకాశం నుండి కింద దిగొచ్చి దహన బలి దహించి వేయబడి. అబ్బా ఎంత అద్భుతం కదా! సవాలు విస్తున్నప్పుడు పబ్లిక్, చనిపోయిన వ్యక్తిని లేపడానికి ప్రైవేట్. మూడోది మొదటి రాజుల గ్రంథం 18:43. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షం నిన్ను ఆపకుండానట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వారి నుంచి పంపెను. అంతలో ఆకాశము మేఘములతోనూ గాలివానతోనూ పాలు కమ్మెను. మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. మూడోది దేని కొరకు ప్రార్థన? వర్షము కొరకు. మొదటిది జీవము కొరకు, రెండోది అగ్ని కొరకు, మూడోది వర్షం కొరకు. మూడు ఆత్మీయ సందర్భాలు. మొదటిది జీవం, రెండు అగ్ని, మూడు రైట్. ఇంకా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? 7వ మారు. అంటే దానికి ముందు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడా? ఉందా బైబిల్లో? రండి, మొదటి రాజుల గ్రంథము అదే అధ్యాయము 34 వచ్చింది. అంటే అర్థం ఏంటి? మొదటిది ఒకటి ఉంది కదా, మొదటిది అయితే 2వ మారు, తర్వాత 3వ మారు. అక్కడ చూడండి 34 వచ్చింది. 3వ మారు, 4వ మారు, 5వ మారు, 6వ మారు, 7వ మారు. ఇది ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే బిడ్డలాగా, ప్రేయర్ ప్యాషనేట్లీ, ఆసక్తితో ప్రార్థన చేయండి. ఎందుకు 7 సార్లు ప్రార్థన చేయమన్నాడు? కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవచ్చు, రెండోసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవచ్చు, మూడోసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోవచ్చు, 4, 5, 6, 7 వచ్చిందా రాలేదు? కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఎందుకు ప్రభావం, ఎందుకు ప్రభావం పిల్లలు రాదు, ఎందుకు ప్రభావం అవుతుంది, ఎందుకు ప్రభావం ఇది, ఎందుకు ప్రభావం ఎందుకు ప్రభావం తీరట్లేదు. ప్రేయర్ ప్యాషనేట్లీ, ఆసక్తితో, ఏలియామనంటే స్వభావం కలిగిన ఆసక్తితో మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం. 3 సందర్భాలండి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు. ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు. యేసుప్రభువు వచ్చినప్పుడు రూల్ అంతా మారిపోయింది, కానీ ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి. అది లేకుండా నువ్వు 7 మార్లు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు, 100 సార్లు ప్రార్థన చేసినా నువ్వు ఫలాన్ని పొందుకోలేవు. దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తాడు. ప్రేయర్ ప్రైవేట్లీ, ప్రేయర్ పబ్లికలీ, ప్రేయర్ ప్యాషనేట్లీ, ఆసక్తితో ప్రార్థన, బహిరంగంలో ప్రార్థన, అంతర్గతంగా ప్రార్థన. సరే, ఇవన్నీ చూసినాం. ఇంతకీ ధ్యానించాడు ఎవరు? ఇస్సాకు పొలంలోకి వెళ్ళి. ఇంతకు ఆయన పొందుకుంది ఏంటి? 3 విధాలు చెప్పిన. మొదటిది ప్రేయర్ పర్సన్. ఎవరు దొరికింది? రెబెక్కా. రెబెక్కా ఎక్కడ దొరికింది? ఆదికాండము 64 అధ్యాయం 24, 64. ఒంటి మీద దిగారు. ఒంటెల మీద నుండి దిగి, ఒంటి మీద దిగంటే ఫీట్ మీద నుంచి దిగడం.
రైట్. ఒంటెల మీద, ఒంటి మీద చెప్పండి. ఏడు ఒంటెల మీద కాదు, అంతే కదా. కాబట్టి ఒంటి మీద నుండి రైట్. మొదటిది ఇస్సాకు గురి కలిగిన ప్రార్థన చేశాడు. దేని కొరకంటే తన దుఃఖ నివారణ పొందడం. దేవుడు దుఃఖ నివారణ ఏ రకంగా ఇస్సాకు ఇచ్చాడండి? తన భార్య. రెండోది ఆ భార్య ద్వారా ఏమొచ్చిందంటే సంతోషం, ప్రేమ దొరికింది. మూడోది నేను ఈ మాటని మన వరకు తీసుకుంటాను. ఇక్కడ ఇస్సాకు ఎవరు కాదు, యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన పొలం ఎక్కడ? ఇప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వమును మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు? నిరంతరము ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు? తనకొక దుఃఖం ఉంది, తనకొక బాధ ఉంది. ఏంటి? సంఘం ఎక్కడుంది? ఈ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎంత త్వరగా అక్కడ తన భార్యను కలుసుకోవాలని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఎందుకు దుఃఖం అంటే, అయ్యో నా సంఘాన్ని చెరిపేటువంటి తోడేళ్ళు ఉంటాయి, అబద్ధ ప్రవక్తలు ఉంటారు, మోసం కూర్చేటువంటి బోధలు ఉన్నాయి. నా బిడ్డలు ఎక్కడ చెడిపోతారో, మళ్ళీ ఎక్కడ లోకంలోకి వెళ్ళిపోతారు. దుఃఖం, వేదన దేవునికి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా he has to get rid of that pain. ఆ యొక్క బాధ నుంచి బయటికి ఎప్పుడు వస్తారంటే, మనం అందరూ మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు. ఎవరు వచ్చినప్పుడు అంటే తన భార్య అయిన రిబ్కా అక్కడ రావాలి. ప్రేయర్ పర్సన్, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రెండోది అక్కడికి వచ్చిన తర్వాత తను చూడగానే యేసు ప్రభు గారికి సంతోషం, ఆనందం, ప్రేమ. ఇక్కడ తన రక్తమును కార్చి గలతీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, తను తాను అర్పించుకున్నాడు, తన ప్రాణమునిచ్చాడు, అర్పించుకున్నాడు. ఎందుకంటే తాను మనల్ని ప్రేమించినాడు కాబట్టి. ఈ ప్రేమ ఎప్పుడు సఫలీకృతం అవుతుందంటే, పరిపూర్ణమైన ప్రేమ ఎక్కడికి దొరుకుతుంది? దానికి యేసు ప్రభు వారికి ఎప్పుడు దొరుకుతుంది? మధ్యాకాశంలో. యేసుక్రీస్తు ప్రభు ఆయనకి తన భార్య పక్కన కూర్చున్నప్పుడు, అప్పుడు ఇద్దరు కూడా, ఇటుపక్క సంఘం, ఇటుపక్క యేసుక్రీస్తు ప్రభు, నీ కొరకు ప్రాణం ఇచ్చాడు, నా కొరకు ఇంతవరకు వెయిట్ చేసావు, నా దగ్గరికి వచ్చావు. అప్పుడు ఏం చేస్తాడంటే, తన ఇంకా దాని గురించి విలపించక్కర్లేదు, దాని కొరకు ప్రార్థన చేయక్కర్లేదు, దాని కొరకు ఏం చేయాలో యేసు ప్రభు వారు మొదటిది ప్రార్థన, భార్య, ప్రార్థన, ప్రేమ, ప్రార్థన నుంచి దుఃఖ నివారణ. ఇప్పుడు నేను ఒక చిన్న మాట ముగిస్తున్నాను. ఎవరైనా వివాహం జరగాలంటే ప్రార్థనే చేయాలి. ప్రార్థన చేసి ఎవరు ప్రార్థన చేయాలి? ఇక్కడ ఎవరు ప్రార్థన చేయాలి? వివాహాల విషయంలో ఎవరు ప్రార్థన చేయాలి? ఇక్కడ ముగ్గురు వ్యక్తులు చెప్తాను. మొదటిది అబ్రహాం, రెండు ఎలియాజరు, మూడు ఇస్సాకు. అబ్రహాం నీ తండ్రి, ఎలియాజరు మధ్యవర్తులు అనగా దేవుని సేవకులు, మూడు నువ్వే. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ యూ వాంట్ టు గెట్ మ్యారీడ్, నువ్వు పెండ్లి కావాలంటే ముగ్గురు ఇందులో ప్రధానమైన పాత్రలు. మొదటిది నీ తండ్రి, అంటే నీ కుటుంబీకులు. రెండు, దేవుని యొక్క సేవకులు నీ కొరకు ప్రార్థన చేయాలి వివాహం కొరకు. మూడు, నువ్వే ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థన చేస్తే దైవజనులు వెళ్ళి పిల్లోడిని చూస్తే అక్కడ అంటే తండ్రి వెళ్ళాడా ప్రార్థన చేయడానికి, పిల్లని చూడటానికి? చెప్పండి. వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు? సేవకుడు చూడాలి. సేవకుడికి తెలుస్తుంది ఎవరికి ఎవరిని జత చేయాలి. అందుకే సేవకుడికి చెప్తారు, అయ్యా వివాహం చేయడానికి నా బిడ్డకి, మా పిల్లకి ఏమొచ్చింది, వయసు వచ్చింది, ఆ విషయంలో వివాహం చేసే కాలం వచ్చింది, వారు వివాహం చేయాలి, కొంచెం చూడండి. ఈ ముగ్గురు
నీ కుటుంబీకులను ప్రార్థన చేయకుండా, వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసుకోకుండా, మూడోది చేయకపోతే రెబెకా లాంటి వాళ్ళు రాదు. రిప్లై ఇచ్చిన వాళ్ళు వస్తారు. రెబెకా ఒంటి దిగుతుంది, లోబడుతుంది, లేకపోతే తిరిగి రిప్లై ఇచ్చిన వాళ్ళు చెప్తారు. కాబట్టి ఎవరు కావాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 3 ప్రాముఖ్యమైన అంశాలు జ్ఞాపకం చేశాను. మొదటి ఇస్సాకు ప్రార్థన దేని కొరకు? ప్రేయర్ ఫర్ ద బ్రైడ్. ఈరోజు జ్ఞానం చేశాం. రేపు ప్రేయర్ ఫర్ ద బ్యారనెస్, గొడ్రాలతనం గురించి ప్రార్థన చూస్తాం. మూడోది బ్లెస్సింగ్స్ కొరకు ప్రార్థన చూస్తాం. మొత్తం 3 ప్రార్థనలు ఇస్సాకు ప్రార్థన. అందులో 3 అంశాలు చూస్తాం. ప్రేయర్ ప్లేస్, ప్రేయర్ పీరియడ్, ప్రేయర్ పర్పస్. దేని కొరకు చేశాడు మనం దేని కొరకు చేయాలి? ఇప్పుడు చెప్పిన దేని కొరకు? వివాహం కొరకు అంటే వివాహం కాని వారు వివాహం కొరకు చేయాలి. మరి మిగతా వాళ్ళు అలాగని మీరు ప్రార్థన చేసేయగలరు. మళ్ళీ అట్లాంటి ప్రార్థన చేయాలి. అవసరత దేనికో దానికి ప్రార్థించాలి. దేని కొరకు ప్రార్థన? ప్రేయర్ ఫర్ దేనికి? దేని కొరకు ప్రార్థన చేశాడు ఇక్కడ ఇస్సాకు? బ్రైడ్, తన భార్య కొరకు ప్రార్థించాడు. అలాగే ఈరోజు మనం కోరబడుతున్నాం మాట, నీ సమస్య ఏదో, దేనివల్ల నువ్వు దుఃఖం పొందుతున్నావు, దేనివల్ల నీ ప్రేమ పోయిందో, దేనివల్ల నువ్వు సమ్మతం అవుతున్నావు, దాని కొరకు నువ్వు ప్రార్థించాలి. ప్రార్థన చేసినప్పుడు నీకంటూ ప్రత్యేకమైనటువంటి సమయం ఉండాలి, నీకంటూ ప్రత్యేకమైన స్థలం ఉండాలి. దేని కొరకు ప్రార్థన చేసిన ఉద్దేశం నీలో ఉండాలి. అప్పుడు ప్రార్థన అంగీకరించిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు ఆమేన్.